ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసే ముందు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, మీకు ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారిది సబితా ఇంద్రారెడ్డి గారి మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు నడిచినాయండి. ఒకప్పుడు కాంగ్రెస్లోనే చాలా రోజులు పనిచేసినారు సబితా ఇంద్రారెడ్డి గారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. దాని గురించి వాడి వేడే చర్చ నడిచిందండి. ఆ విషయాలు మాట్లాడుకున్నాం. పేపర్ చూస్తే అట్టుడిగిన అసెంబ్లీ అక్కలు ఇక్కడ నుంచి అక్కడ తేలారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకలతో దుమారము. వారిని నమ్ముకుంటే బస్టాండ్ గతే అన్న సీఎం. తీవ్ర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. పోడియం వద్ద మహిళా సభ్యులు బటాయింపు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండు. కాంగ్రెస్ సభ్యుల విధుదాడిలో గందరగోళము. రేవంత్ రెడ్డిపై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. గందరగోళం మధ్య ద్రవ్య వినయ బిల్లుకు మూజువాని ఓటుతో శాసనసభ ఆమోదము. నేటికి సభను వాయిదా వేసిన స్పీకరు. చూడండి, ఇది సబితా కంటతడి. సీఎం అవమానకరంగా మాట్లాడారు. మహిళలపై ఆయనకు గౌరవం లేదు. శాంతి భద్రతలపై ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు. మీడియా పాయింట్ వద్ద సబితా ఏ పార్టీలో ఉన్న కమిట్మెంట్తో పనిచేస్తా. సబితా ఇంద్రారెడ్డి అభయ అస్తమని చెప్పి బస్మారుడు అస్తమయ్యారు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రాన్ని రోగి అనంటే పెట్టుబడులు వస్తాయా? సబితక్క సునీతక్కపై సీఎం ఈనాతిహీనంగా నోరు పారేసుకున్నారు. క్షమాపణ చెప్పాలి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. రేవంత్ నేను స్నేహితులమే, 10 ఏళ్లుగా మాకు చెడింది కేటీఆర్. కొందరు ఎమ్మెల్యేలు సభ్యత్వాలు రద్దు. కోమటిరెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వం రద్దు కాలేదా? నన్ను కూడా ఏదో ఒకరోజు అసెంబ్లీలో ఉండనివ్వలేదు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష హెచ్చరిక. సబితక్క ఈ తమ్ముడిని అనాథ చేయొచ్చా అని వ్యాఖ్య. కేటీఆర్ 100% ఆర్టిఫిషియల్, 0 ఇంటెలిజెన్స్ సీఎం. ధరణి పేరు భూమాతగా మార్పు. సిద్దిపేట, వరంగల్ జిల్లాలో ఒకదానికి పీవీ పేరు. రైతు విద్యా కమిషన్ ఏర్పాటు. నేడు క్యాబినెట్. గవర్నర్గా జిష్ణుదేవ్ ప్రమాణం స్వీకారము చేయించిన హైకోర్టు సీజే ఆరాధే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బట్టి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కిందన్న కొత్త గవర్నర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ అండ్ డైనామిక్ లీడర్ అంటూ ప్రశంస. రాజభవన్లో ప్రమాణ అనంతరం గవర్నర్ను పుష్పగుచ్చం ఇచ్చి జస్టిస్ ఆరాధే చిత్రంలో సీఎం. పోచారు నివాసంలో ఇందు. హాజరైన సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు. ఈ నెల 5 నుంచి స్వచ్ఛదనం పచ్చదనం. ట్రైనీ ఎస్ఐ పూజే నియామకం రద్దు. మళ్లీ పరీక్షలు రాయకుండా నిషేధము. యూపీఎస్సీ ప్రకటన. న్యూ రూల్స్. 5 ఏళ్లు దాటితే కొత్త పోస్టింగ్, 3 ఏళ్లు దాటితే కేవైసీ చేయించాలి. నేటి నుంచి నిబంధనలో మార్పు. పోస్టింగ్ నిబంధనలు గురువారం నుంచి మారుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మారిన నిబంధనల అనుగుణంగా వినియోగదారులు ట్యాగ్ సేవలను అందిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు 5 ఏళ్లు దాటిన ట్యాగులన్నిటికీ ఖచ్చితంగా మార్చాలి. 3 ఏళ్లు దాటితే తప్పనిసరిగా కేవైసీ చేయించాలి. ఎక్కడ చూసినా వయనాడ్లో మృత్యువు విలయ తాండవము. సోఫాలో కూర్చొని మరణించిన ఓ కుటుంబము. పరిగెడుతూ బురదలో కీర్కొని మరొకరు మృతి. జాగిలాలు గుర్తించిన మృతదేహము. ఎలికితీతకు బండరాళ్ళు అడ్డంకులు. భారీ వర్షాలతో మరిన్ని ఆటంకాలు. 1000 మందిని కాపాడిన సైన్యము. వారం క్రితమే హెచ్చరించాము అమిత్ షా. అంత అబద్ధము. రాజకీయాలకు సమయం కాదు. కేరళ సీఎం పినరై.
270 పెరిగిన మృతుల సంఖ్య 240 మందికి పైగా గల్లంతు. విపత్తును సుమోటుగా తీసుకున్న ఎన్జీటీ. వైనాడు విలయానికి కారణం ఇదే. కేరళలో తరచు ప్రమాదాలు అందుకే. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ ధ్వజము. పశ్చిమ కనుమలు పర్యావరణానికి సున్నితంగా అంటూ 2011లో నివేదిక. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, మైనింగ్పై ఆంక్షలు విధించిన సూచన తిరస్కరించిన కేరళ రాజకీయ పార్టీలు, ఇప్పటికీ అమలు చేయని ప్రభుత్వాలు. చూడండి, నిన్న కేరళ జరిగిన తుఫానుకు 270 మంది పైగా మృతులు చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది లోపల చిక్కలిపోయినారో తెలియదు. కానీ ఒక తుఫాను వచ్చి కేరళలో ప్రజలను చాలా ఇబ్బంది పడిందండి. హైదరాబాద్లో కూడా ఆగస్టు 15 లోపల భారీ వానలు ఉన్నాయంట అని అంటున్నారు వాతావరణం. 4వ నగరము మహానగరములా మారనున్న మహేశ్వరము. ముచ్చెర్లలో కాలుష్య రహిత నెట్ జీరో సిటీ. శంషాబాద్ నుంచి మెట్రో. వేల ఎకరాల్లో ఐటీ కంపెనీలు. పర్యాటకము, విద్య, ఆరోగ్యము. ఏఐ హబ్గా తీర్చిదిద్దే యత్నము. విదేశీ కంపెనీలను ఆకర్షించే దిశగా సర్కారు చర్యలు. 6 కోర్సులు, 2000 మంది విద్యార్థులు. స్కిల్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాల ప్రారంభం. తొలుత 6 రంగాల్లో తరగతులు, క్రమంగా ఏడాదికి 20,000 అడ్మిషన్లు. నేడు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన. ఎల్ఆర్ఎస్కు పచ్చజెండా. నేటి నుంచి కార్యాచరణ. పెండింగ్ దరఖాస్తులకు మోచము. 3 నెలల్లో క్షేత్రస్థాయి పరిశీలన. అంతా ఆన్లైన్లోనే. 4 దశల్లో వడపోత. అనుమతికి సర్కారు ఉత్తర్వులు. 4 ఏళ్ల నిరీక్షణకు తెర. నేడు అధికారులతో సీఎస్ సమీక్ష. నామమాత్రంగా మాఫీ. నిబంధనలు 70% మందికి అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. రుణమాఫీ కానీ వారి వివరాలు తెలియజేయండి. మీ తరపున పోరాడతాము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్. రాజ్యసభలో బీజేపీ విప్గా లక్ష్మణ్ ప్రకటించిన బీజేపీ పార్లమెంటు పార్టీ. యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుదన్. 1983 బ్యాచ్ ఐఏఎస్ అంటారు. జీవిత వైద్య బీమాలపై జీఎస్టీ తొలగించండి. వాటిపై 16% అంటే జీవితంలోని అనిశ్చిత పరిస్థితులపై పన్ను వేయడం లాంటిది. దీనివల్ల ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధికి ఆటంకము. నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేఖ. అదేనండి పేపరు. మహిళలకు, చిన్నారుల భద్రతకు 13,412 కోట్లు రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఐరాస ప్రపంచ యూత్ కాన్ఫరెన్స్కు తెలంగాణ గురుకుల విద్యార్థిని ఎంపిక. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కత్యాసాగ్ మొరబల్. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. 300 కోట్లు గోల్మాల్. మహేష్ కోఆపరేటివ్ బ్యాంకు కేసు. హైదరాబాద్లో ఈడీ సోదాలు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది లేదు. అల్టిమేటం ఇచ్చి నిధులు సాధించిన బీహార్. కేఏ పాల్. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. జంతర్ మంతర్ వద్ద ధర్నాలో తెలుగు ఎంపీల డిమాండ్. చిన్నారిపై అత్యాచారం చేసి దోషికి ఉరి ఖరారు. ఓ వలస కూలీ కుటుంబానికి చెందిన 5 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి చంపేసిన వ్యక్తికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. గర్భిణీ పైనుంచి దూసుకెళ్లిన లారీ. చిత్రమైన పిండము. మహిళ దుర్మరణము. మెదక్ జిల్లా జాతీయ రహదారిపై అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో 7 నెలల గర్భవతితో ఉన్న మహిళ దుర్మపానంగా పాలవగా ఆమె గర్భంలోని పిండము రహదారిపై పడి చిత్రమైంది. చూడండి. డ్రగ్స్ కేసు. ఈఐపీలతో లింకులు. రకుల్ తమ్ముడికి పాజిటివ్ వచ్చిన మరో 9 మందికి ఈఐపీలతో పరిచయాలు. వాట్సాప్ చాటింగ్ల ద్వారా విశ్లేషణ. స్టేట్మెంటు రికార్డు చేస్తున్న టీజీ వ్యాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.